అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు స్పైసీ బీట్రూట్ లస్సీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే తీయదనంతో కూడిన ఘాటైన లస్సీ ఇది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, దాదాపు 100 గ్రాములు, కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు 2 కప్పులు, స్క్రాప్ చేసి చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి 2. ఇది స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పంచదార 1 కప్పు. స్వీట్నెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా ఒక బ్లెండర్ జార్ తీసుకోండి, లేదా మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు. అందులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండర్తో బాగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు వేసి మరొకసారి బ్లెండ్ చేయండి. మిక్సీలో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారైన బీట్రూట్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోగా వచ్చిన బీట్రూట్ జ్యూస్ని మాత్రమే వాడుకోవాలి. పైన ఉన్న బీట్రూట్ పల్ప్ని వేరే కూరల్లో కానీ దేంట్లోనైనా వాడుకోవచ్చు. ఈ లస్సీలో కేవలం బీట్రూట్ జ్యూస్ మాత్రమే వాడుతున్నాము. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో పెరుగు వేయాలి. ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి. అందులోనే పంచదార వేయాలి. పెరుగు పంచదార వేసి మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కటి బటర్ మిల్క్ తయారవుతుంది. ఇందులో కావాల్సినన్ని వాటర్ వేసుకోవచ్చు. అందులోనే జీలకర్ర పొడి వేయండి. మరొకసారి బాగా బ్లెండ్ చేయాలి. ఈ విధంగా బటర్ మిల్క్ తయారవుతుంది. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని ముందుగా అందులో ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే నేను లస్సీని చల్లగా సర్వ్ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత అందులో తయారు చేసుకున్న మజ్జిగ వేసుకోవాలి. 3 వంతుల వరకు మజ్జిగ వేసుకోండి. ఆ పైన బీట్రూట్ జ్యూస్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎంతో చక్కటి కలర్ వస్తుంది. చూసారు కదా, మంచి పింక్ కలర్లోకి మారింది. మరొకసారి నెమ్మదిగా మరికొంచెం బీట్రూట్ జ్యూస్ వేసుకోవాలి. 1 వంతు బీట్రూట్ జ్యూస్ 3 వంతుల మజ్జిగ వేసుకొని ఈ లస్సీని తయారు చేసుకోవాలి. కావలిస్తే పైన మరికొన్ని ఐస్ ముక్కలు వేసుకొని చల్లచల్లని బీట్రూట్ లస్సీని సర్వ్ చేయండి. రుచికరమైన హెల్దీ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.